హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను పొందగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం అనేది ఈరోజు అందుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సాఫీగా సాగిపోతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు విదేశీయాన యోగం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. ఇక అన్నింటా మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన వస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాముల నుండి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలకు కూడా లాభాలు లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధికంగా లాభాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకున్న విజయాలను సాధిస్తారు. అలాగే ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపంలో దాలుస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్యమైన సందేశం ఒకటి అందుకుంటుంటారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే వీలైతే ఉంది. ఎన్నడూ నిలిచిపోయిన ముఖ్యమైన వ్యవహారాలు ప్రస్తుతం నెరవేరుతాయి. ఇక రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఎటువంటి ఖర్చునైనా ఎదురైనా అధిగమిస్తారు. మీపై అందరి ప్రేమ పెరుగుతుంది. అలాగే కొన్ని వేడుకలను నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరించడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మేరకు లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడుల నుండి బయటపడడమే కాకుండా మంచి మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.